బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాన్ కై ట్రఫ్ జపాన్ ని భయపెడుతున్న పేరిది. ఇది జపాన్ తీరం వెంబడి 900 కిలోమీటర్లు విస్తరించినటువంటి ఒక సముద్రపు లోయ. అసలు జపాన్ కి ప్రధానంగా భారీ భూకంపాలు రావడానికి ప్రధాన కారణం కూడా ఇదే. దీని పరిసర ప్రాంతాల్లో గత 11 రోజుల్లో 900 వరకు కూడా భూకంపాలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు జపాన్ మీద దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో. ప్రధానంగా చూస్తే ఫిలిప్పీన్స్ సీ ప్లేట్ నుంచి యురేషియన్ సీ ప్లేట్ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. భూకంపాలు భారీగా ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఈ నాన్ కై ట్రఫ్ గా చెప్తున్నారు. ప్రతి 100 నుంచి 200 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతంలో భారీ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. 1940లో సుమారుగా ఇక్కడ ఒక భారీ భూకంపం వచ్చింది. మొత్తం జపాన్ ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు 2025లో అలాంటి పరిణామం మళ్ళీ రాబోతుందా? జపాన్ పూర్తిగా అతలాకుతలం అవ్వబోతుందా? జపాన్ మొత్తం నేలమట్టం అవ్వబోతుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. జపాన్ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. విజువల్స్ లో మనం చూడొచ్చు పూర్తిగా జపాన్ అంతా కూడా షేక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తుతున్నారు. ఎప్పుడు ఏ ప్రాంతం నేలమట్టం అవుతుందో, ఎప్పుడు ఏ బిల్డింగ్ నేలమట్టం అవుతుందో, ఏ ప్రాంతం పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోతుందో అంటూ జపాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకసారి అసలు ఈ నాన్ కై ట్రఫ్ ఎక్కడుంది, దీని ప్రభావం ఏంటి, జపాన్ ప్రజలకు ఉన్నటువంటి భయాలేంటి, వీటిని మీకు మ్యాప్ లో మరింత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. టాట్సుకి చెప్పినటువంటి ప్రిడిక్షన్ విషయంలో అయినా సరే, బాబా వంగ చెప్పినటువంటి ప్రిడిక్షన్ అయినా సరే, ఈ రెండిట్లో ఏదైనా సరే ఇవి పూర్తిగా కూడా సైంటిఫిక్ ఆధారాలు వీటికి లేవు. కేవలం ఆయా ప్రజల నమ్మకాలను బట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను పెట్టి వాళ్ళు చెప్పినటువంటి ప్రిడిక్షన్స్తో పోల్చుకోవడాన్ని బట్టి సహజంగా ఇలాంటివి ప్రజల్లో స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు సైంటిఫిక్గా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక్కసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. అసలు జపాన్ పరిస్థితి ఏంటి ప్రస్తుతం, ఈ నాన్ కై ట్రఫ్ ఏం జరగబోతోంది, నాన్ కై ట్రఫ్ ప్రభావం ఏంటో ఒకసారి మీకు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతోంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు నేను మ్యాప్స్ ఆధారంగా పూర్తిగా అసలు ఈ నాన్ కై ట్రఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, దీని ప్రభావం జపాన్ మీద ఎలా ఉంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హియర్ వీ కెన్ సీ ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం ఉంది. ఇదంతా కూడా జపాన్ భూభాగం. ఇక్కడ టోక్యో ఉంది. ఇదంతా కూడా జపాన్ భూభాగం. ఇదంతా కూడా ఇక్కడ ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ నాన్ కై ట్రఫ్ అనేటువంటి ఒక పెద్ద లోయ, సముద్రంలో ఉండేటువంటి లోయ ఇది. దీనికి సంబంధించి ఇదే ఇప్పుడు జపాన్ ప్రజలను భయపెడుతోంది. ఇక్కడ 900 కిలోమీటర్లు, పూర్తిగా 900 కిలోమీటర్లు ఇది విస్తరించి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద లోయ, సముద్రంలో ఒక భారీ లోయ ఉంది. ఇక్కడ దీని ప్రభావం చూస్తే దీని లెంత్ 900 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ పసిఫిక్ ప్లేట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫిలిప్పీన్ సీ ప్లేట్ మనకు కనిపిస్తోంది. ఈ ఫిలిప్పీన్ సీ ప్లేట్కి కింద ఇక్కడ టోక్రా ఐలాండ్స్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ప్రధానంగా ఈ టోక్రా ఐలాండ్స్ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి నాన్ కై ట్రఫ్ అనేటువంటి ఒక పెద్ద భారీ లోయ రెగ్యులర్గా కదులుతూ ఉండడం వల్ల జపాన్కి ఫ్రీక్వెంట్గా భారీ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సహజంగా మన దగ్గర వచ్చేటువంటి భూకంపాలు మనం చూస్తే సుమారుగా ఒక 4.5 లేదంటే 6 తీవ్రత సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ జపాన్లో వచ్చేటువంటి భూకంపాలు 7-8 తీవ్రతతో కూడా నమోదవుతూ ఉంటాయి. ఊర్లే భూమిలోకి కుంగిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ అలాంటి ఒక పరిస్థితి రాబోతుందా అనేదే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. 2 కోణాలు దీంట్లో ఉన్నాయి. ఒకటి సైన్స్ పరంగా, ప్రాక్టికల్గా సైంటిస్టులు ఏం చెప్తున్నారు, హిస్టరీ ఏం చెప్తోంది, ఇది ఒక కోణం. మరోవైపు బాబా వంగ లాంటి వాళ్ళు, బాబా వంగ తర్వాత టాట్సుకి అంటే బాబా వంగ లాంటి ఒక ప్రిడిక్షన్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తిగా ప్రజలు నమ్మేటువంటి వ్యక్తి ఏం చెప్పారు, ఈ 2 కోణాలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే ప్రధానంగా ఇక్కడ నాన్ కై ట్రఫ్ ఈ ప్రాంతం
ఇక్కడ మనకి రెడ్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఇదే జపాన్ ప్రజలను భయపెడుతున్నటువంటి ప్రాంతం. ఇదే జపాన్ ప్రజలు దేని గురించి అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తున్నారు, ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారు, దేని ప్రభావం మా మీద ఉండకూడదు అనుకుంటున్నారు, ఇదిగో ఇదే ఆ ప్రాంతం. ఇక్కడి నుంచే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి వేవ్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి భూకంప తీవ్రత ఇక్కడి నుంచే ప్రధానంగా జనరేట్ అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక్కడ ఈ ప్లేట్స్ కదలిక వల్ల ఇక్కడ ఉన్నటువంటి భారీ లోయ, సముద్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద లోయ వల్ల ప్రధానంగా జపాన్కి సమస్య ఉంటుంది. దీని ప్రభావం ప్రధానంగా ఇక్కడ ఈ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ టోకరా అనే ప్రాంతం, అలాగే జపాన్లో ఈ తీర ప్రాంతానికి సంబంధించి 900 భూకంపాలు సంభవించాయంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా జపాన్, ఇదిగో ఈ ప్రాంతం అంతా చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా జపాన్దే. ఇది టోక్యో మెయిన్, ఇక్కడ రాజధాని మనకు చూస్తున్నాం ఇక్కడ. సో ఓవరాల్గా చూస్తే 1000 భూకంపాలు వారం రోజుల్లో వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది. సో ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు, సుమారుగా ఈ ప్రాంతం గనక ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా గనక భూకంపం వస్తే 3 లక్షల మంది ప్రజలు, సుమారుగా 2,90,000కు పైగా ప్రజలు పూర్తిగా ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా నేలమట్టం అయిపోతుంది. అలాగే 2,90,000కు అప్రాక్సిమేట్గా 3 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు అంటూ సైంటిస్టులు కూడా అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది సమయమే ఉంది. ఓవైపు బాబా వంగా చెప్పినట్లుగా ఒక ప్రిడిక్షన్ ఉంది, మరోవైపు చూస్తే సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు 2 రకాలుగా మనం చూస్తున్నాం, ఓవైపు సైన్స్, మరోవైపు నమ్మకాలు. ఏదో ఒకటి చెప్తేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు గుప్పెట్లో పెట్టుకొని. అలాంటిది రెండూ ఒకేసారి ప్రిడిక్ట్ చేస్తే ఓ పక్క సైన్స్ చెప్తోంది, ఇంకో పక్క నమ్మకాలు కూడా అవే చెప్తున్నాయి, ఎస్టిమేషన్స్ అదే చెప్తున్నాయి. 2 రకాలుగా చెప్తున్నాయంటే ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్ అన్నీ కూడా స్లోగా కదులుతూ ఉంటాయి. సహజంగా మనందరికీ తెలిసిందే, ఖండాలన్నీ కూడా సముద్రం పూర్తిగా 3వ వంతు సముద్రం ఉంది. ఈ నేపథ్యంలో ఖండాలన్నీ కూడా స్లోగా కదులుతూ ఉంటాయనేది మనకు తెలిసిందే. హిమాలయాలకు సంబంధించినటువంటి సర్ఫేస్ కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. అసలు పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి అనే దానికి సంబంధించి కూడా ఈ ప్లేట్స్ ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం వల్ల, అంటే గుద్దుకోవడం వల్ల అక్కడ రాపిడి జరిగి ఆ ప్రాంతం ఇలా పైకి లేవడం వల్ల ఏర్పడ్డాయి పర్వతాలు అని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మరొకసారి స్లోగా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో నాన్ కై ట్రఫ్ అనేటువంటి ఈ ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద ఒక భారీ లోయ ఏదైతే ఉందో దాని ప్రభావంతో ఇప్పుడు జపాన్ అంతా కూడా అతలాకుతలం అవ్వబోతోంది అంటూ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి అంచనాలను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఓవైపు ఇక్కడ దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, యురేషియన్ సీ ప్లేట్, ఇదంతా కూడా యురేషియన్ సీ ప్లేట్. ఇక్కడ ఉత్తర కొరియా ఉంది, దక్షిణ కొరియా ఉంది, ఇక్కడ ఫిలిప్పైన్ సీ ప్లేట్ కింద కనిపిస్తుంది. సో ఈ ఫిలిప్పైన్ సీ ప్లేట్కి కింద టోకరా దీవులు ఉన్నాయి. ఈ దీవులే ప్రధానంగా ఇక్కడ చాలా కీలకంగా మారాయి. ఈ దీవుల్లో కూడా సుమారుగా ఈ దీవులు జపాన్ పరిసర ప్రాంతాలు కలిపి 900 సార్లు భూకంపం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. సో ఇది ఓవరాల్గా పరిస్థితి మనం చూస్తే ఇది జపాన్ ప్రజలు ఇప్పుడు అసలు ఈ రోజు గడిస్తే ఎలా ఉండబోతుందా అంటూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొక వైపు ఒకసారి నమ్మకాల గురించి మాట్లాడుకుందాం. ప్రతిసారి యుగాంతం లేదంటే ఒక ప్రకృతి విపత్తులు లాంటి వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు సహజంగా మనం కొన్ని పేర్లు వింటూ ఉంటాం. అందులో చాలా కీలకమైనవి మనకి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారు. అలాగే నోస్ట్రడామస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ బాబా వంగా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ తర్వాత ఈ టాట్సుకి అనే వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. టాట్సుకి కూడా చాలా వరకు అంటే బాబా వంగా లాంటి ఒక పేరున్నటువంటి వ్యక్తి, చాలా ప్రిడిక్షన్స్ కూడా ఇక్కడ మనకి కనిపించవచ్చు. సో ఓవరాల్గా హిస్టరీ చూసినట్లయితే చాలా ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయని కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. 3 లక్షల మంది చనిపోతారు అంటూ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఈ 3 లక్షల మంది నిజంగా చనిపోతారా అంటే ఖచ్చితంగా సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఈ ప్రిడిక్షన్ కరెక్ట్ అయ్యేలా ఉంది. జపాన్ మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది అంటూ ఇక్కడ మనకు ఒక అంచనా కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే జపాన్ చాలా ప్రాంతాల్లో, ఇదిగో ఈ ప్రాంతానికి సంబంధించి ఈ నాన్ కై ట్రఫ్ అనే ప్రాంతంలో ఉంది కదా, దీనికి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా ఇప్పటికే జపాన్ ఖాళీ చేయించింది, ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు ఈ కింద
ఇదిగో ఈ ఫిలిప్పైన్ సీ ప్లేట్కి కింద ఒక ప్రాంతం ఉంది, టోకరా అనేటువంటి దీవులు. అక్కడ కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం కూడా మొత్తం ఖాళీ చేయించారు. ఈ 900 కిలోమీటర్ల పరిధిలో ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ నాన్ కై ట్రఫ్ అనేది సుమారుగా 900 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీని ప్రభావం వల్ల ఒకవేళ గనక నిజంగానే రిక్టర్ స్కేల్ మీద 7 నుంచి 8 గనక నమోదైంది అంటే తీవ్రత, టోక్యో మొత్తం కూడా నేలమట్టమయ్యే ప్రమాదం ఉందంటూ అధికారులు ఇప్పటికే తేల్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, సైంటిస్టులు తేల్చినట్లుగా చెప్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది? మరోవైపు జపాన్లో రాత్రి సమయంలో ఈ రాత్రికి ఏదో జరగబోతోంది, పెద్ద ఎత్తున ఏదో జరగబోతోందంటూ ప్రభుత్వాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా ఇదిగో ఈ ప్రాంతం, అలాగే కింద ఉన్నటువంటి ఈ టోక్రా దీవులకు సంబంధించి చాలా అలర్ట్ చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఇది సైన్స్ పరంగా చూస్తే మ్యాప్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పసిఫిక్ మహాసముద్రం ఇక్కడ, జపాన్ ఇక్కడ, పసిఫిక్ ప్లేట్స్ ఇటువైపు చూసినట్లయితే యురేషియన్ సీ ప్లేట్స్. ఈ రెండు కూడా ఒకదానికొకటి దగ్గరికి వస్తున్నాయి, జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతం చాలా డేంజర్ స్టేజ్లో ఉంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద లోయ దీనికి ప్రధాన కారణంగా మారబోతుంది. ఇక ఒకసారి బాబా వంగా విషయానికి వద్దాం. బాబా వంగా ఏం చెప్పారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఖచ్చితంగా ఒక విషయాన్ని ఇక్కడ నేను చెప్పాలి, అసలు బాబా వంగా ప్రిడిక్షన్ ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. అలాంటిది వచ్చినప్పుడు గతంలో ఏమైనా బాబా వంగా చెప్పినవి నిజమయ్యాయా అన్నప్పుడు అఫ్కోర్స్ అయ్యాయి అని చెప్తున్నారు చాలామంది. వీటిని నమ్మేవాళ్ళు బాబా వంగా ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నిజమయ్యాయని చెప్తున్నారు. వాటిలో కొన్ని ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా అమెరికా ఎప్పటికీ మర్చిపోలేని 9/11 అటాక్స్ మనం చూసాం కదా, దానికి సంబంధించి తను ప్రిడిక్ట్ చేసింది అంటున్నారు, బాబా వంగా ప్రిడిక్ట్ చేశారంటున్నారు. అది ఏంటంటే షీ రిపోర్టెడ్లీ ప్రిడిక్టెడ్ స్టీల్ బర్డ్ వుడ్ అటాక్ అమెరికా. అంటే ఒక లోహంతో కూడినటువంటి ఒక పక్షి, లోహ పక్షి అమెరికాను అటాక్ చేస్తుంది అంటే విమానమే కదా. సో అది నిజమైంది అని నమ్ముతున్నారు. అలాగే కుర్స్క్ సబ్మెరైన్ డిజాస్టర్కి సంబంధించి కూడా ముందే చెప్పారు, దానికి తగ్గట్లే ప్రపంచం అంతా ఏడుస్తుంది కుర్స్క్ చూసి అంటూ చెప్పారు. సో దానికి సంబంధించి కూడా నిజమైనటువంటి పరిస్థితి. అలాగే రైజ్ ఆఫ్ బారక్ ఒబామాకి సంబంధించి కూడా ముందుగానే బరాక్ ఒబామా గెలుస్తారు, ఒక నల్ల జాతీయుడు ప్రెసిడెంట్ అవుతారు అంటూ ముందే చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే డెత్ ఆఫ్ ప్రిన్సెస్ డయానా, డెత్ ఆఫ్ జోసెఫ్ స్టాలిన్, అలాగే చెర్నోబుల్ డిజాస్టర్ని కూడా ముందే ఎక్స్పెక్ట్ చేశారు. మీద జపాన్ పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఒకసారి మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు జపాన్. ఇదిగో ఇక్కడ ఉంది జపాన్. పూర్తిగా ఇదంతా కూడా సముద్ర ప్రాంతం, పసిఫిక్ ప్లేట్, ఇదంతా కూడా ఇక్కడ జపాన్ ఉంది. ఈ ఎక్కడైతే ఇదిగో ఇక్కడ ఇది మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్లేస్ ఇదే ఖచ్చితంగా. ఏదైతే నాన్ కై ట్రఫ్ ఉందో, నాన్ కై ట్రఫ్ అనే ప్రాంతం ఇక్కడ ఉంది. ఇదిగో జపాన్ని ఆనుకొని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం జపాన్ విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం కదా, ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ కనుక భూకంపం వస్తే ఆ వేవ్స్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందనేది మనం చూడొచ్చు, క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. సో చూడొచ్చు, ఇటు సముద్రంలోనే ఇంత భారీ వేవ్స్ వస్తున్నాయంటే ఇక జపాన్ చాలా చిన్నగా ఉంది. ఇక్కడ చాలా చిన్నగా ఒక చిన్న ముక్క విరిగిపోతే ఒక ఖండం నుంచి ఎలా ఉంటుందో అంత చిన్నగా మనకు కనిపిస్తుంది జపాన్. సో ఈ ప్రాంతం మీద ప్రధానంగా ఎఫెక్ట్ ఉంటుంది. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా నేలమట్టమవుతుంది అంటూ అధికారులు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రజలు అతలాకుతలమైపోతున్నారు. మొత్తం 3 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఈ నాన్ కై ట్రఫ్లో నిజంగానే భారీగా కనుక ప్రకంపనలు వచ్చినట్లయితే. మరొకటి, కేవలం భూకంపం మాత్రమే కాదు, సముద్రంలో గనక సముద్ర మట్టం సముద్రానికి దగ్గరగా కానీ సముద్రంలో గనక ఒకవేళ భూకంపం వస్తే భారీ సునామీ వచ్చే అవకాశం లేకపోలేదు. ఓవైపు భూకంపం, మరోవైపు సునామీ. ఇక చెప్పేదే ఉంది. ఇంత చిన్న దేశం ఏమైపోతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా నేలమట్టమయ్యే అవకాశం కనిపిస్తోంది. సుమారుగా 3 లక్షల మంది ప్రజలు, ముఖ్యంగా ఈ నాన్ కై ట్రఫ్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఈ కింద నుంచి టోక్యో వరకు ఉన్నటువంటి ప్రజలు బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారుగా 3 లక్షల మంది చనిపోతారంటూ అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే సహజంగా ఇప్పటికీ ఒక్క వారంలోనే 1000 భూకంపాలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు.
అంటే రోజుకి 150కి పైగా భూకంపాలు ఒక దేశాన్ని ఎంత అతలాకుతలం చేస్తాయి. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చిన్న ప్రాంతంలో ఒక 4 రిక్టర్ స్కేల్ మీద ఒక 3, 4 తీవ్రత వస్తేనే మనందరం భయపడిపోతామే, అయ్యో మనం ఏదో కూలిపోతుందని చెప్పి రోడ్ల మీదకి పరుగులు తీస్తామే. అలాంటిది 4 నుంచి 5 తీవ్రత అనేది చాలా కామన్ జపాన్లో. మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినట్లయితే చాలా కామన్. అలాంటిది 7 నుంచి 8 తీవ్రత రిక్టర్ స్కేల్ మీద నమోదయ్యే అవకాశం ఉంది అంటూ అక్కడ అధికారులు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 7 నుంచి 8 నిజంగా రిక్టర్ స్కేల్ మీద నమోదైతే ఒక దేశం ఏమైపోతుందో మనం ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. సో భయం ప్రస్తుతం జపాన్ను కూడా అదే భయపెడుతుంది. ఎస్పెషల్లీ ఈ నాన్ కై ట్రఫ్ ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఇదిగో మనం చూస్తున్నాం, స్క్రీన్లో కూడా మనం చూడొచ్చు వేవ్స్ ఏ విధంగా ఉంటాయో చూడొచ్చు మనం. ఒకవేళ కనుక ఇది జపాన్ అయితే నాన్ కై ట్రఫ్లో కనుక ఒకవేళ నిజంగా భూకంపం వస్తే ఒక పెద్ద సునామీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పెద్ద సునామీ రావడానికి అవకాశం ఉంది. సో ఇంత పెద్ద సునామీ ముందు జపాన్ ఎంత ఒక చిన్న ముక్క, ఒక ఖండం నుంచి విడిపోయినటువంటి ఒక చిన్న ముక్కలాగా ఉంటుంది జపాన్. ఒకవేళ కనుక నిజంగా అలా జరిగితే జపాన్ రూపురేఖలు లేకుండా పోయే అవకాశం ఉంటుంది భూమి మీద. సో ఒకవేళ లేదు అంత పెద్ద తీవ్రత రాకపోయినప్పటికీ కూడా కొద్దిపాటి తీవ్రత వచ్చినా సరే జపాన్లోని చాలా భాగం ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ అలర్ట్ అయ్యి ప్రజల్ని తరలిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో భయపడుతుందో జపాన్. ఓవైపు ఏదో బాబావంగా చెప్పింది కాబట్టి జరుగుతుందా అంటే అది కేవలం నమ్మకాలే కదా అంటే ఖచ్చితంగా అయి ఉండొచ్చు. కానీ సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. ఒక పక్క పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. ఒక వారంలో 1000 భూకంపాలంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది. సో మరొకసారి మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది. జపాన్ ఇక్కడ ఉంది. ఎఫెక్ట్ ఎంత పెద్దగా వచ్చిందో చూడొచ్చు. ఎన్ని ఖండాలు కలిస్తే ఇంత స్పేస్ని కవర్ చేస్తాయి క్లియర్గా మనం చూడొచ్చు. ఇంత చిన్నగా ఉంది జపాన్, ఇక్కడ ఉంది జపాన్. సో ఎంత పెద్దగా ఉందో మనం చూడొచ్చు ఎఫెక్ట్. సో ఇంత పెద్ద ఎఫెక్ట్ నిజంగా వస్తే ఎంత పెద్ద సునామీ వస్తుంది, ఎన్ని దేశాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది మనం చూడొచ్చు క్లియర్గా. సో ఖచ్చితంగా ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. సో ఖచ్చితంగా జపాన్లో ఈ రాత్రికి ఏం జరగబోతోంది, ప్రధానంగా ఈరోజు రాత్రి నుంచి రేపు అంటే 6వ తారీఖు వచ్చే లోపు 5 నుంచి 6 మధ్యలో ఏదో జరుగుతోంది అంటూ బాబా వంగా ప్రిడిక్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఇటు టాట్సుకి కూడా దీనిలో ఇలాంటిదే ప్రిడిక్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. మరోవైపు అక్కడ జాపనీస్ గవర్నమెంట్ కూడా ఈరోజు రాత్రి ఏదో జరగబోతుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. సో వెయిట్ అండ్ సీ, చూస్తూనే ఉండండి. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకుంటూనే ఉండండి. మరొకసారి నేను మీకు మ్యాప్స్ చూపిస్తాను. మ్యాప్స్ చూపించి మరొకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జపాన్ ఎక్కడుంది, ఎక్కడ ప్రభావం ఉండే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి నేను మీకు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. హియర్ వి హావ్ ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఎంత ఎక్స్క్లూజివ్గా మీకు ప్రజెంట్ చేస్తుంది. వరల్డ్ మ్యాప్లో జపాన్ ఇదిగో ఇక్కడుంది. ఇక్కడ నుంచి ఈ పైన నుంచి ఇదంతా కూడా జపాన్. ఇక్కడ వరకు ఇక్కడ ఫిలిప్పైన్ సీ ప్లేట్ ఉంది. ఇక్కడ చూస్తే నాన్ కై ట్రఫ్, ఇది మెయిన్గా డేంజర్ జోన్ జపాన్కి ఇదే. ఆ తర్వాత పసిఫిక్ ప్లేట్ ఉంది. సో ఈ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల కూడా ఇక్కడ కొంత రప్చర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ఖండాలు మనకు తెలిసిన విషయమే. సముద్రంలో భూమి ఉందే తప్పితే భూమి మధ్యలో సముద్రం లేదు, మనందరికీ తెలిసిందే. సో కేవలం మూడో వంతు మొత్తం వాటరే ఉంది కాబట్టి ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయి, ఈ ఖండాలు ఒకదానికొకటి దగ్గరగా జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సో ఇక్కడ ఉన్నటువంటి ప్లేట్స్ కూడా దగ్గరగా జరగడం వల్ల ఈ పసిఫిక్ ప్లేట్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఫిలిప్పైన్ సీ ప్లేట్, అలాగే యురేషియన్ సీ ప్లేట్, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ఖండాలు ఈ ప్లేట్స్ దగ్గరగా జరగడం వల్ల ప్రధానంగా ఇలాంటి సమస్య, ఇలాంటి పరిస్థితి జపాన్కు వచ్చింది. రెండవది అతి చిన్న ప్రాంతం అవడం కూడా ఇక్కడ ఒక నెగిటివ్గా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఈ రెడ్ జోన్ ఉంది చూసారా, ఇది జపాన్ని భయపెడుతోంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద లోయ, ఆక్రమించినటువంటి ఒక పెద్ద లోయ ఉంది. ఆ లోయ ఆ ప్రాంతం కదులుతూ ఉండడం వల్ల అక్కడి నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్ కారణంగానే ప్రధానంగా ఇక్కడ భూకంపాలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో జపాన్కి భూకంపాలు కొత్త ఏం కాదు, జపాన్లో భూకంపాలు చాలా కామన్. అందుకే అక్కడ ఇళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కువగా
కర్రలతోనూ పేపర్తోనూ కూడా ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా భూకంపం వచ్చినా సరే భారీ నష్టం జరగకుండా ఉంటుంది, ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది, మళ్ళీ తిరిగి కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో అవుతుంది. సో ఈ కారణంగానే అక్కడ చాలా కామన్గా చూస్తుంటారు. కానీ ఒక 4-5 వరకు కూడా చాలా కామనే. కానీ అంతకు మించి పెరిగితే మనం చూస్తున్నాం, ఆల్రెడీ డ్యామేజ్ చూస్తున్నాం. 5 తీవ్రత దాటితే భారతదేశంలో కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి నష్టాన్ని మనం చూసాం. బిల్డింగ్లు ఊగిపోతుంటాయి. అలాంటిది 7-8 తీవ్రతతో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రధాన కారణం ఇది నాన్ కై ట్రఫ్. ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతం ప్రధానంగా ఎఫెక్ట్ అవుతుంది, జపాన్కి సంబంధించి ఈ తీర ప్రాంతం. అలాగే ఈ కింద ఫిలిప్పైన్ సీ ప్లేట్ కింద టోక్రా దీవ్స్ అని ఉన్నాయి. సో ఆ దీవుల్లో కూడా చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటున్నారు. 900 కిలోమీటర్ల పాటు ఇది విస్తరించి ఉంది. సో ఓవరాల్గా జపాన్లోని చాలా ప్రాంతం ఇక్కడ నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. 3 లక్షల మంది ప్రజలు చనిపోయే అవకాశం, ప్రాణాలు పోయే అవకాశం ఉంది అంటూ జపాన్ గవర్నమెంట్ కూడా అంచనా వేసిందంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఒక వారంలో 1000, 1 కాదు 2 కాదు 100-200 కాదు, వారం రోజుల్లో 1000 భూకంపాలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. అందులో 900 భూకంపాలు ఇక్కడ వచ్చాయి. 900 భూకంపాలు ఇక్కడ ఈ టోక్రా ప్రాంతం నుంచి జపాన్ సరిహద్దు వరకు వచ్చాయి, మిగతా 100 ఇటువైపు వచ్చాయి. సో అంటే ఒక్కొక్క రోజుకి 150-160 భూకంపాలు ఒక దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అలాంటి భూకంపాల తీవ్రత 4-5 నుంచి 8 వరకు వెళ్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 5-6 వస్తేనే బిల్డింగ్స్ కదిలిపోతుంటాయి, కార్లు దొర్లిపోతుంటాయి, ఎక్కడిదక్కడ నేలమట్టం అయిపోతూ ఉంటుంది. అలాంటిది 7-8 తీవ్రత నమోదైతే పూర్తిగా అక్కడ భూమి అంతా కూడా కంపించి అంతా గందరగోళం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఒక దేశానికి దేశం కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే జపాన్ ప్రభుత్వాన్ని, జపాన్ ప్రజల్ని భయపెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది కేవలం అంటే 2 కోణాలు నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓవైపు ప్రిడిక్షన్స్, బాబా వంగా లాంటి వాళ్ళు చెప్పిన ప్రిడిక్షన్స్, మరోవైపు సైంటిస్టులు చెప్తున్నటువంటి ఆధారాలతో కూడినటువంటి సైన్స్ పరంగా చెప్తున్నటువంటి సబ్జెక్ట్ మరొకటి చూస్తున్నాం. అంటే ఉన్నటువంటి పరిస్థితిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏదో ఒకటి చెప్తేనే మనం ఎంత భయపడతామో సహజంగా మనకు తెలిసిందే. అలాంటిది 2 మ్యాచ్ అవుతున్నాయంటే ఇంకే ఎంత యాక్యురేట్గా ఉంటుందో ఒకసారి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మరొకసారి అసలు ప్రభావం ఎలా ఉంటుంది, ఇదిగో ఇక్కడ వచ్చినటువంటి ఈ నాన్ కై ట్రఫ్ అనే ప్రాంతంలో వచ్చినటువంటి ప్రభావం ఎలా ఉంటుందో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలల తీవ్రత ఎలా ఉంటుంది, సముద్రంలో ఆ వేవ్స్ ఎలా వెళ్తాయి, భూకంపం వచ్చినప్పుడు అనేది మీరు చూడొచ్చు. ఒకసారి నాకు ఒకసారి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను ఆర్టీవీ వీక్షకులకి. ఐ వాంటెడ్ టు షో సముద్రంలో ఈ భూకంపం వచ్చినప్పుడు అలల తీవ్రత ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఐ వుడ్ లైక్ టు షో. యా సో ఓవరాల్గా ఇది పరిస్థితి. ఒకసారి నాకు అలల తీవ్రతకు సంబంధించిన విజువల్ ఒకసారి ఇవ్వండి. స్క్రీన్ మీద ఏదైతే ప్లే అవుతుందో కింద మనకి అది ఒకసారి నాకు పెద్దగా ఇవ్వండి ప్లీజ్. గివ్ మీ దట్ విజువల్ ప్లీజ్. అదే విజువల్. సో ఇది పరిస్థితి, ఇదిగో ఇది పరిస్థితి. జపాన్ ఇక్కడుంటే వేవ్స్ ఎంత పెద్దగా ఉంటాయో మనం చూడొచ్చు. ఖండాలను దాటిపోయేంత వేవ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద వేవ్స్ ముందు, సునామీ వేవ్స్ ముందు ఏ భాగం ఎటు పోతుందో కూడా తెలియని పరిస్థితి జపాన్ విషయంలో. సో ఇక్కడ మనం చూస్తున్నాం వేవ్స్, ఇలా ఇంత పెద్ద ఎత్తున వేవ్స్ వస్తే నిజంగా జపాన్ లాంటి ఒక చిన్న దేశం, ఒక ముక్క లాంటి దేశం, చిన్న ఒక ఖండానికి సంబంధించి ఒక చిన్న ముక్కలాగా ఉంటుంది దేశం. ఆ దేశం ఏమైపోతుందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గవర్నమెంట్ కూడా అదే నమ్ముతుంది. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఇలాంటి ఒక ఎఫెక్ట్ ఉంటుందంటే ఉంటుంది అని చెప్తుంది. అండ్ వాళ్ళ ప్రజల్ని ఎవాక్యుయేట్ చేస్తుంది ఆ ప్రాంతం నుంచి. ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో చూసుకొని అక్కడ ఏమేం చేయాలో ఇప్పటికే వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. 3 లక్షల మంది, 2,90,000 మందికి పైగా చనిపోతారంటూ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ భూకంప తీవ్రత వల్ల పూర్తిగా నేలమట్టం అయిపోతున్నటువంటి పరిస్థితులు, నగరాలు కూడా నేలమట్టం అయిపోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. సో ఇంత పెద్ద భారీ స్థాయిలో నిజంగా గనక ఎఫెక్ట్ ఉంటే ఒక చిన్న దేశం అయినటువంటి, ఒక చిన్న ప్రాంతం అయినటువంటి జపాన్ కంపారిటివ్లీ వరల్డ్ మ్యాప్లో ఏమైపోతుందో మనం చూడొచ్చు. మరోవైపు ఇప్పటి వరకు సైన్స్కి సంబంధించి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో నేను చెప్పాను, మ్యాప్స్లో మీకు చూపించాను. మరోవైపు బాబా వంగా కానీ అలాగే ఇటు టాట్సుకి ఏం చెప్పారు అనేది కూడా మనం చూస్తున్నాం.
జపాన్లో 3 లక్షల మంది చనిపోతారంటూ వాళ్ళు కూడా గెస్ చేశారు. అది కూడా ముఖ్యంగా ఈ రోజు 5వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్యలో ఏం జరుగుతుందో వాళ్ళు గెస్ చేశారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 8 అయింది. ఇప్పుడు ఇండియాలో 8 అయింది. సో జపాన్లో మనకంటే వాళ్ళు ఇంకా ముందు ఉంటారు కాబట్టి మరింత దగ్గర పడుతుంది ఆ టైంకి. ఒక్కసారి నేను జపాన్ టైం చూస్తున్నాను. ఇప్పుడు 11:33 అయింది. ఇంకొక అరగంట సమయం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికైతే ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. 11:33 జపాన్లో టైం అయింది. మన దగ్గర చూస్తే 8:03 అయింది మనకి టైం. సో ఈ గంటలోనే జపాన్లో ఏదైనా జరగవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్లో మరొక ఎర్త్క్వేక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మరొక భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. 4.5 తీవ్రతతో 4.5 తీవ్రతతో జపాన్లో మరొక భూకంపం. 7 రోజుల్లో 1000 భూకంపాలు. ఇప్పుడు ఇంతకు ముందే మనం ఒక భూకంపానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు మరొక భూకంపం ఎర్త్క్వేక్ జపాన్లో మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్లో పరిస్థితి క్షణానికి కూడా మరింత భయానకంగా మారుతుంది. ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఈ క్షణం నుంచి మనం ఎలా బయటపడతాం, ఈ క్షణం దాటితే ఈ పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడతాం అంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్, 4.5 తీవ్రతతో జపాన్లో మరొక భారీ భూకంపం వచ్చింది. ఇది తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 7 నుంచి 8 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉంది అంటూ అక్కడ ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రజలను, సుమారుగా 1.5 నుంచి 2 లక్షల మంది ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకి సేఫ్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పటికే అక్కడికి తరలించి వారిని ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంటుందా అనేది ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వారం రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం జపాన్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ విచిత్రమైనటువంటి పరిణామాలు, ప్రకృతి విపత్తులు మనం చూస్తున్నాం. ఓవైపు అమెరికాలో వరదలు మనం చూస్తున్నాం, మొన్న చైనాలో వరదలు మనం చూసాం, ఇండియాలో కూడా హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల పూర్తిగా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి బోర్డర్లో మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు అంతకుముందు అమెరికాలో చోటు చేసుకున్నటువంటి ఈ కార్చిచ్చుని మనం చూసాం. అలాగే ఇలా రకరకాలుగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా జపాన్లో ఇప్పుడు పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే ఏం జరుగుతోంది, ఫిలిప్పైన్స్లో సిచ్యువేషన్ మనం చూసాం. ఏం జరుగుతోంది అనేటువంటి భయం ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను, ముఖ్యంగా జపాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి, అక్కడ చోటు చేసుకున్నటువంటి భూకంపాలకు సంబంధించి, ఒకవేళ కనుక రెక్టర్ స్కేల్ మీద 7 కనుక నమోదైతే, 7.5 8 కనుక నమోదైతే భారీ సునామీ వచ్చే అవకాశం ఉందంటూ అక్కడ ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ భూకంపానికే 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందంటూ అంచనా వేసిన నేపథ్యంలో నిజంగా సునామీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, అంత చిన్న దేశానికి ఇంత పెద్ద సునామీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు. ఇప్పటికే ఇతర దేశాలను సైతం హెల్ప్ అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతర దేశాలు ఈ విషయంలో హెల్ప్ చేయాలి అంటూ. మరోవైపు సైంటిస్టులు దీనికి సంబంధించి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏ ప్రాంతాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ట్రై చేస్తున్నారు. ఈ నాన్కై ట్రఫ్ అనే ప్రాంతం ఇక్కడ ప్రధానంగా మారింది. ఇక్కడ చూడొచ్చు, ఈ రెడ్ డాట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే ఇక్కడ ఒక పెద్ద సముద్రంలో ఒక పెద్ద భారీ లోయ ఉంది. ఈ లోయలో వచ్చేటువంటి ప్రకంపనల కారణంగానే ప్రధానంగా జపాన్కి ఈ భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయని చెప్తుంటారు. సో ఇప్పుడు మరింత ఎక్కువగా ఇది ప్రకంపించే అవకాశం ఉంది. దీని కారణంగా ఈ జపాన్ మొత్తం కూడా అతలాకుతలమయ్యేటట్లు కనిపిస్తుంది. టోక్యో వరకు ప్రధానంగా, పూర్తిగా ఈ పై ప్రాంతం మీదకి పెద్దగా ఎఫెక్ట్ లేకపోయినప్పుడు కూడా టోక్యో వరకు మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ కింద ప్రాంతం, అలాగే ఫిలిప్పైన్ సీ ప్లేట్కి కింద ఉన్నటువంటి ఈ టోకరా అనేటువంటి దీవులు ఉన్నాయి. ఆ దీవులు కూడా పూర్తిగా నేలమట్టమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మీరు కూడా ఎప్పటికప్పుడు RTV మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి జపాన్ భూకంపానికి సంబంధించి. అలాగే ఒకవేళ భూకంప తీవ్రత మరింత పెరిగితే సునామీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్న తరుణంలో ఏం జరగబోతోంది అనేది మరోవైపు బాబా వంగ చెప్పినట్లుగానే, ప్రిడిక్ట్ చేసినట్లుగానే జరగబోతుందా? సైంటిస్టులు ఏం చెప్తున్నారో మనం చూస్తున్నాం. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. సైంటిస్టులు 2.9 లక్షలకు పైగా, 2.9కి పైగా, అంటే 2,90,000 మందికి పైగా మరణించే అవకాశం ఉంది ఒకవేళ వస్తే అంటున్నారు. చాలా వరకు ఈ ప్రాంతం అంతా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు బాబా వంగ కూడా ఇదే ప్రిడిక్ట్ చేశారు. గతంలో బాబా వంగ చాలా ప్రిడిక్ట్ చేసినవన్నీ కూడా జరిగినాయి అంటూ హిస్టరీ చూస్తే మనం చెప్తున్నాం. ఇంతకు ముందు కూడా నేను మీకు కొన్ని చెప్పాను. అప్పుడు భారత్లో సంభవించినటువంటి ఈ సునామీకి సంబంధించి, అలాగే 9/11కి సంబంధించి, అమెరికాలో దాడికి సంబంధించి, ఇలా చాలా విషయాల్లో క్లియర్గా చెప్పారు. సో ఈ నేపథ్యంలో
ఈ రెండు మ్యాచ్ అవుతున్న తరుణంలో చాలా యాక్యురసీ మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే టైం చెప్పారో ఆ టైంని క్రాస్ చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది జపాన్కి. సో ఈ తక్కువ సమయాన్ని కనుక వాళ్ళు ఓర్చుకోగలిగితే తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈలోపు ఏం జరుగుతుందనేటువంటి భయం ప్రజల్లో ఉంది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ. సో మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఏం జరగబోతుంది, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో కామెంట్ రూపంలో తెలియజేయండి. RTV ఎప్పటికప్పుడు మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ అంశానికి సంబంధించి అందిస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్.